వాడుతున్నాను. నెక్స్ట్ వచ్చి ఆయిల్స్ లో కూడా 3 రకాలు వాడాను. ఆ మిగిలినవి అంటే నేను స్ప్రే గట్రా వాడను, అలవాట్లేదు. అది వాడలేదు. వైప్స్ కూడా అలవాట్లేదు సార్. అది కూడా ఇంకా నేను ఒకసారి కూడా వాడలేదు. మాక్సిమం అన్ని రకాలు ఇందులో మనకు ఉన్నాయన్ని కూడా నేను యూజ్ చేస్తున్నాను సార్. అన్ని కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఉన్నది. నేను రిఫరెన్స్ కూడా ఇస్తున్నాను సార్. బాగుంది సార్. సెషన్ కూడా బాగా జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఐఎంసీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇంకెవరైతే మాట్లాడాలనుకుంటారో 1 or 2 minutes మాట్లాడండి. నెక్స్ట్ మెయిన్ గా ఇప్పుడు ఈ ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సెషన్ మనం సాటర్డే పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటేనండి, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మనకి క్లారిటీ ఉండాలండి. అందుకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కేటగిరీ ప్రొడక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పెడుతున్నానండి. ఓకేనా? వెల్కమ్ మేడం గారు. చంద్రావతి గారు. గుడ్ ఈవినింగ్ సార్. చాలా క్లారిటీగా వచ్చింది సార్ నాకు ఇప్పుడు. ఎందుకంటే నేను డైకి ఎప్పుడు ఈ కెమికల్లే వాడాలా అనుకునేదాన్ని. ఎందుకంటే అది ఫ్రీక్వెంట్ గా బయటకు వెళ్ళే లేడీస్ కానీ, లెక్చరర్స్, టీచర్స్ కానీ కంపల్సరీ ఎసెన్షియల్ ప్రోడక్ట్ ఇది ప్రమోట్ చేయొచ్చు అని నాకు ఒక ఆలోచన వచ్చింది సార్ ఇప్పుడు. సో కొన్ని ప్రోడక్ట్స్ కూడా నాకు తెలియని ఉన్నాయి. చాలా క్లియర్ గా ఉంది. నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా చెప్పడానికి కన్వీనియంట్ గా ఇప్పుడు. సూపర్ ఓకే అండి. సార్, థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మేడం గారు. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఓకే అండి. మీరు ఇప్పుడు మన ఫ్రెండ్స్ కి మీరు షేర్ చేయడానికి ఒక ఆపర్చునిటీ, అంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏంటంటే తెలిసిందండి. ఇప్పుడు చెప్పొచ్చు కదా. వెల్కమ్ మేడం గారు. రామలాం గారు మాట్లాడండి. సార్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాపకి నేను ఐసీ ఆయిల్ వాడిపిస్తున్నాను సార్. ఓకే. తర్వాత అలాగే నాకు ఎయిర్ పాల్ షాంపూను ప్లస్ కెస్విన్ హెయిర్ ఆయిల్స్ ఎక్కువ వెళ్తున్నాయి సార్. నా ఎందుకంటే చర్చికి వచ్చే పర్సన్స్ అక్క నువ్వు ఇలా తీసుకొచ్చేవంట కదా నాకు ఎయిర్ పాల్ అవుతున్నారని, అలాగే నేను 4 మెంబర్స్ కి సజెస్ట్ చేసి ఇవ్వడం సార్. వాళ్ళు వాడుతున్నారు. అక్క సూపర్ అక్క అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాడి వాళ్ళు ఇంకొకరికి చెప్తున్నారు సార్. వాళ్ళు అడిగారు, వాళ్ళు కూడా 2 days లో తీసుకొచ్చిస్తానని చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ మేడం, సూపర్. ఒకటేనండి, హెయిర్ ఫాల్ కి అన్నది చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. చాలా మంది, 1 2 కాదండి, ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే బయట పొల్యూషన్ అలా ఉంది. ఇప్పుడు దాకా వాడిన కెమికల్స్ అన్ని అలా ఉన్నాయి. మన యొక్క ఆయిల్ ఒక్కసారి వాడిని చూడండి, వాళ్ళు కనెక్ట్ అవ్వకపోతే అడగండి. కొన్ని వేల మందికి నేను ఆంధ్ర తెలంగాణలో పంపిస్తున్నాను ప్రొడక్ట్స్. ఎందుకంటే దానికి టెస్ట్ మోడ్ ఎవరంటే మా మేడమేనండి. మా మేడం ఒకనొక టైంలో నేను ఈ జర్నీలోను ట్రైనింగ్స్ లోను అయితేనే, ఢిల్లీ అయితేనండి, ఆగ్రా అయితేనండి, నెక్స్ట్ హైదరాబాద్ అయితేనండి, 20 రోజులు ఇంటిగా లేనండి. పిల్లలతోటి ఇవిడి టెన్షన్ పెట్టేసుకుందండి. వాళ్ళ పిల్లలు అన్నది తెలుసు కదా, 2 పిల్లలు ఉన్నారనుకోండి ఎలా ఉంటది, మామూలుగా కాదు. అయితే ఆవిడికి 20 రోజుల్లో నేను ఒక్క రోజు కూడా ఇంట్లో లేకుండా బయట తిరుగుతుంటే ఇలా లాగితే పాయ వచ్చేసిందండి. ఏంటంటే ఇలా పట్టుకుంటే పాయ, ఏంటి జడంతా కలిపి ఇంతకు వచ్చేసిందండి. అంటారు కదా, నేను షాక్ అండి. ఇదంతా ఊడిపోయింది. ఇదేంటారు ఇది, నేను ఇంత ఏదేదో చేద్దాం అనుకుని ఫ్యామిలీ తోటి అంటే మనకి ఏదో వ్యాపారం చేసి ఫ్యామిలీని మంచిగా చూద్దామనే టైప్ లో బయటకు వెళ్తే ఇలా జరిగింది ఏంటి అని నేను ఇంటికాడ ఉండి 2 నెలలు ఫోకస్ పెట్టండి. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కేశ్వన్ ఆయిల్, అలాగే హెయిర్ ఫాల్ షాంపూ, అలో జెల్, శ్రీ తులసి, ట్రూ హెల్త్ క్యాప్సిల్. ఇది ఎప్పుడైతే 3 4 మిక్స్ చేసండి అప్లై చేసి రోజు మాడికి మసాజ్ చేయడం ద్వారా 2 months లో, మామూలుగా కాదండి, మా ఇంటికి వెళ్తే అప్పుడు వెళ్ళిన తర్వాత అయిపోయింది, గుండె అయిపోతుంది అంటే మా మేడంకి 4 ఆపరేషన్లు అయినాయండి. రెండోడు పుట్టినప్పుడు 4 ఆపరేషన్లు అయినాయండి. మనిషి బ్రతుకుతారని కూడా అనుకోలేదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఆపరేషన్ వల్ల అనుకున్నారు. కానీ నాకు తెలుసండి, ఆపరేషన్ టైంలో నేను ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకున్నాను అన్నది నాకు తెలుసు. అయితే ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ మనం వాడించిన తర్వాత, ఎందుకంటే అప్పుడు రాలింది కదా అని, వెంటనే 2 months లో మంచి బేబీ హెయిర్ వచ్చేసిందండి. మా ఇంటికి వెళ్తే ఇలా లాగి చూసారండి, ఏంటి కిషోర్ ఎక్కడెక్కడ తిరిగి మొత్తానికి విగ్గి తెచ్చేసాడు అలా ఆవిడకి, ఎందుకంటే బోడిగుండు అయిపోయి ఉంటది, అందుకని విగ్గి తెచ్చేసాడు అనుకున్నారు. కానీ హెయిర్ ఫాల్ కి గ్రోత్ చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి. అది మన దాంట్లో ఉన్న పవర్ అండి. ఈ ఫోటో వచ్చిన తర్వాత అంటే మా మేడంది చూసిన తర్వాత కొన్ని వేల మందికి ఆంధ్ర తెలంగాణ ప్రమోట్ చేయడం జరిగిందండి. చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అండి. థ్యాంక్ యూ మేడం గారు. అయితే శిల్ప గారు, వెల్కమ్ మేడం గారు. సార్ వాయిస్ వస్తుందా? సూపర్, సార్ మాట్లాడండి. గుడ్ అనంతపురం ఈవినింగ్ నుంచి సార్. శిల్ప గారు, సూపర్ స్టార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను 4 రోజులు 5 రోజులు అవుతుంది జూమ్ కి అటెండ్ కాలేకపోయినాను సార్, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్. ఈ రోజు సెక్షన్ అయితే ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా చెప్పారు సార్. మీరు చెప్పినవన్నీ కూడా నేను వాడుతున్నా. కేశ్విన్ ఆయిల్, షాంపూ, కలరు, ఆర్గానిక్ కలరు, ఇవి ఐస్ ఆయిల్,
ప్రతి ఒక్కటి వాడుతున్నాను, చాలా బాగుంది. కొంతమంది అయితే ఫస్ట్ మన దాంట్లో బాదం ఆయిల్ మరియు షాంపూ, కేశవిన్ హెయిర్ ఫాల్ షాంపూ తీసుకొని నాకు ఊడిపోతుంది అని అన్నారు. ఓ 10 days కే వాళ్ళు ఊడిపోతుంది, మాకు జుట్టు ఎక్కువగా ఫస్ట్ కంటే ఇప్పుడు ఎక్కువ ఊడిపోతుంది అంటే, లేదు మీరు కంటిన్యూ ఒక మంత్ అన్నా అది వాడితే మాకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అని చెప్పినాను. అందుకని వాళ్ళు కంటిన్యూ చేస్తాను. వేరే వాళ్ళకి మనం ప్రిపేర్ చేసే, నేను ఇప్పుడు కంటిన్యూగా 3 నెలలు అవుతుంది వాడబట్టి నా హెయిరే నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. కొంచెం కాడలు అనేది లావు వచ్చినాయి, హెయిర్ అనేది కూడా బాగా జుట్టు కానీ పొడవు వచ్చింది. నాకు నేను వాడిన తర్వాత మిగతా మిగతా వాళ్ళకి సజెషన్ చేసినాను సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ ఐసీ ఆయిల్ అయితే నాకు పిల్లలకైతే చాలా యూజ్. వాళ్ళకి హెడేక్, ఎగ్జామ్స్ ప్రెజర్స్ వల్ల, నిద్ర లేని వల్ల ఐసీ ఆయిల్ అయితే నాకు చాలా ఇష్టము. పిల్లలు కూడా తలాకోటి హాస్టల్ కూడా పంపించేసినాను, నైట్ టైం పట్టించుకొని పండుకోవడని. ఆ, మళ్ళీ వస్తా అయిపోయి వచ్చింది మా అని అంటున్నారు, మళ్ళీ పంపిల్ల పిల్లలకి సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. అయితే ఒకటేనండి, మనకి మేడం గారు చెప్పినట్టు ఏంటంటే, కేసుకుని హెయిర్ ఆయిల్ ఎవరికైతే పెడుతున్నారో ఇస్తున్నారో వాళ్ళకి ముందుగానే చెప్పండి. మీకు జుట్టు 10 రోజులకి 5 రోజుల తర్వాత, వారం తర్వాత రాలే జుట్టు ఈ రోజే రాలుతుంది, కంగారు పడద్దు, మీరు వాడండి అని. ఎందుకంటే మనది ఎప్పుడైతే మనం ఇస్తున్నాం, ఇందాక ఆల్రెడీ చెప్పాను, కుతుల్లోని కెమికల్ రిమూవ్ చేయగానే రేపు ఎల్లుండ 10 రోజుల తర్వాత, వారం తర్వాత రాలే ఎంటుకలు కూడా ఈ రోజు రాలిపోతాయి. ఈ రోజు 1 2 రాలాలి, 8 ఎంటుకలు రాలిపోయినాయి. మీకు అర్థమైంది అంటే 8 ఎంటుకలు రాలోనండి, కుతుల్లో 8 ఎంటుకలే ఉంటాయి. ఒక్క ఇంటికి ఉన్నా కూడా తిరిగి పునరుద్ధరించేయచ్చండి. మనకి ఆ ఒక్క ఇంటికి కూడా లేదని కూడా, అది బంజరు భూమి, దాంట్లో ఏమీ చేయలేం. మీకు అర్థం ఉంది కదా. బేబీ హెయిర్ ఉందంటే ఆటోమేటిక్ గా మళ్ళీ రీగ్రోత్ అనేది వచ్చేస్తుందండి. మీరు ఇది చెప్పిస్తే ఆటోమేటిక్ గా ఒక వారం రోజులు హెయిర్ ఎక్కువ రాలుతుంది, తర్వాత నుంచి రాలడం తగ్గుతుంది. ఎప్పుడైతే రాలడం తగ్గిందో కుతులు స్ట్రాంగ్ అవుతుందండి. ఒక బాటిల్ 2 బాటిల్ వాడేసరికి హెయిర్ ఫాల్ తగ్గినప్పుడు ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అని ప్రిఫర్ చేయండి. మంచి గ్రోత్ అండి, చాలా స్పీడ్ గా గ్రోత్ అయితే వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ శిల్ప గారు. అలాగే ఓకే సార్. నెక్స్ట్ ఇంకొకటి, అది చెప్పండి. ఆ ఇంతకు ముందు బయట వాడేటప్పుడు హెయిర్ కింద కొంచెం కింద అనేది మనకి పగుళ్ళు అనేది ఉండేది. ఈ మన ఆయుర్వేదిక్, మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వల్ల ఆ పగుళ్ళు అనేది, హెయిర్ అనేది బాగా గ్రోత్ కూడా అవుతుంది సార్. నేను అది కూడా గమనించాను, హెయిర్ బాగా పగుళ్ళు వచ్చేది, పగుళ్ళు అనేది హెయిర్ సార్ ఇప్పుడు నాకు అది థ్యాంక్ యూ ఎక్కువగా థ్యాంక్ యూ ఉంది సార్. ఆ problem పాపకు కూడా ఉంది. ఏం కాదండి, పగులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనతో పాటు దీంతో పాటు కండిషనర్ అనేది వాడించండి, సూపర్ రిజల్ట్ అయితే వస్తుందండి. అంటే కుతుళ్ళు అనేది చివర్లు అనేది పిగిలిపోతుంటది. దానికి షాంపూ ఆయిల్ సరిపోవచ్చు, ఒకవేళ అంతకే కాదంటే కండిషనర్ అనేది అప్లై చేస్తే సరిపోతుందండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. మంచి. ఓకే. అలాగే నెక్స్ట్ రేపు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ టెస్టిమోనియల్ సెషన్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క పర్సన్ పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు, ఇది ట్రైనింగ్, నేర్చుకుంటున్నాం, తడబాటు లేకుండా మాట్లాడుతున్నాం. అక్కడ మార్నింగ్ 6 o'clock 100 మంది ఉన్నా, 150 మంది ఉన్నా, కాన్ఫిడెంట్ గా మీరు చెప్పాలనుకున్నది డిస్ప్లే అంటే మాట్లాడేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనండి. అలాగే ఈ యొక్క ప్రాక్టీస్ తోటి మనం జూమ్ లో కాదు, లైవ్ లో కాదు, మన 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, డైరెక్ట్ గా కూడా మనం మాట్లాడడానికి కాన్ఫిడెంట్ గా మాట్లాడగలం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. అలాగే ఆదిలక్ష్మి గారు, వెల్కమ్ మేడం. థ్యాంక్స్. ఇప్పుడు ఎంసీ సార్, ఎంసీ ఇప్పుడు హెయిర్ గురించి చెప్పారు కదండి, వైట్ హెయిర్ కోసం. చాలా మంది వైట్ హెయిర్ కోసం అడుగుతున్నారండి, కానీ నేను అయితే మొన్న ఒకళ్ళు అడిగితే వైట్ హెయిర్ అయితే నల్లగా అవ్వదు, కానీ రాబోతున్న హెయిర్ ని వైట్ గా అవ్వకుండా చేస్తుందని చెప్పారు సార్. కానీ మీరు చెప్పాక అది నాకు కొంచెం నమ్మకం అనిపించింది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. దానికోసం చాలా మంది అడుగుతున్నారు. ఏమర్థమైంది ఒకసారి నేనేం చెప్పాను, ఒకసారి నాకు కూడా క్లారిటీ కావాలి. నేను వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ అవుతుంది అన్నానా, రాబోతున్న హెయిర్ ని బ్లాక్ అవుతుందని చెప్పానా? క్లారిటీ తీసుకుందాం. మీరు వైట్ హెయిర్ బ్లాక్ అని చెప్పారు కదా సార్. వైట్ హెయిర్ అవుతుంటే బ్లాక్ అవుతుంది, వైట్ హెయిర్ అయిపోయింది, మన హెయిర్ కలర్ షాంపూ వాడేయచ్చు. ఓకేనండి, అర్థమైందా? వైట్ హెయిర్ అవుతూ అవుతూ ఉంది, కంపల్సరీగా ఆమ్లా హెయిర్ ఆయిల్ వాడితే ఆటోమేటిక్ గా బ్లాక్ అయిపోతుందండి. మీరు చాలా మందికి, ఎందుకు మా మామయ్య గారికి బ్లాక్ అయిపోయిందండి, వయసు 60 సంవత్సరాలు. అలాగే మనం అందరికీ చెప్పేయలేం కదా, కొంతమంది తత్వాన్ని బట్టి ఉంటదండి. ఓకేనా, మీరు ఆమ్లా హెయిర్ ఆయిల్ ఇచ్చి చూడండి, చాలా మంచి రిజల్ట్. దాంతో పాటు షాంపూ మందే ఇవ్వండి, ఇంక వేరేది ఇవ్వద్దు. కొంతమంది అంటారు నాకు వద్దండి, నాకు షాంపూ వద్దు, ఆయిల్ చాలు అంటారు. ఎక్కడ సరిపోతుంది, మనం వాడేది పూర్తిగా మార్చాలి. కెమికల్ అవాయిడ్ చేసామనుకోండి, కొంతవరకు పోషకాలు అందుతాయి, అన్ని రకాలు బాగా వెళ్తాయి. అలాగే హెయిర్ ఫాల్ అవుతుందంటే కనుక, ఇంకా బాగా ఎక్కువ అవుతుందంటే కనుక వాడవలసింది కేశవన్ టాబ్లెట్ అండి. అలాగే మీరు హెయిర్ ఫాల్ అవడానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి, దీన్ని రీసెర్చ్ చేస్తాను నేను. ఎందుకంటే బ్లడ్ పర్సెంటేజ్ లేకపోయినా హెయిర్ ఫాల్ అవుతుంది, పీసీఓడి ప్రాబ్లం ఉన్న హెయిర్ ఫాల్ అవుతుంది, నిద్ర లేకపోయినా హెయిర్ ఫాల్ అవుతుంది, ఇంట్లో టెన్షన్స్ ఉన్నాయి, స్ట్రెస్ ఎక్కువ ఉంది,
హెయిర్ ఫాల్ అవుతుంది. కోపం ఎక్కువగా వచ్చేస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. దేనికైనా సరే మన బుర్రలోకి వెళ్ళిపోతుంది అండి ఆలోచన. బుర్రలోకి ఎప్పుడైతే ఆలోచన వెళ్ళిందో, వేడి ఎప్పుడైతే పుట్టిందో హెయిర్ ఫాల్ టపటపన అయిపోతుంది. ఇప్పుడు దీనికి వాళ్ళకి ఏ సిచ్యువేషన్ లో ఉన్నారని ఆలోచించుకుని, బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉందండి, వీటి కూడా యాడ్ చేయండి. స్ట్రెస్ ఎక్కువగా, వాళ్ళ కోపం వచ్చేస్తుంది, స్ట్రెస్ ఎక్కువగా ఉంటే స్ట్రెస్ అవి టాబ్లెట్ యాడ్ చేయండి. దీంతో పాటుగా లేదంటే పీసీఓడి ప్రాబ్లం ఉంది అంటే కనుక, డేట్స్ అనేది కరెక్ట్ గా రావట్లేదు అంటే కనుక దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇవ్వండి. అలాగే కొంతమంది ఉంటారు టీవీలు ఎక్కువ చూసేసి మనకి కళ్ళకి చాలా ఎఫెక్ట్ చూపించేస్తుంటారు. అలాంటప్పుడు ఏమవ్వాలి? ఐ డ్రాప్స్ కూడా ఇచ్చి, అమ్మ నువ్వు జాగ్రత్తగా పడుకో, ఐసిక్యులైల్ వాడుకో, దాంతో పాటు ఇది వాడుకో అని చెప్పండి. హెయిర్ ఫాల్ తగ్గడానికి అవకాశం ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆదిలక్ష్మి గారు. చాలా ఎక్స్ట్రాడినరీగా మీరు పార్టిసిపేట్ చేయండి. రేపు ఎర్లీ మార్నింగ్ మీరు ఇప్పుడు దాకా ఇచ్చిన ప్రోడక్ట్ యొక్క టెస్ట్ మోడల్ రేపు మార్నింగ్ చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ముందు హ్యాండ్ రైజ్ చేసి మన టీం కనపడాలన్నది నాదొక స్వార్థం ఫ్రెండ్స్. ఆ స్వార్థం ఏంటంటే, ఇప్పుడు అందరి టీంలోనూ జూమ్ మీటింగ్ జరగట్లేదు. మన టీంలో ఎందుకు? మా మేడం అంటున్నారు, ఏంటి మీ బుర్ర తినేస్తున్నారు మీ టీం అందరికి, ప్రతిరోజు జూమేనా? అవును, నాలా తయారయ్యేంత వరకు నేను జూమ్ పెడతాను. నాలా నన్ను మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు నా టీం. ఆ రకంగా తయారు చేసి వదిలేస్తాను. అప్పుడు ఏమవుతుందండి? ఎవరున్నారు ఎవరు లేరని కాదు, నేను నిలబడి ఉన్నాను, ఎంతమంది ఉన్నా సరే కాన్ఫిడెంట్ గా చెప్పడానికి అవకాశం అయితే ఉంటుందండి. అన్నదే నా కోరిక అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆదిలక్ష్మి గారు. అలాగే నెక్స్ట్ ఇంకెవరండి? ఇంకెవరన్నా మాట్లాడతానంటే ఒకసారి మాట్లాడండి. నెక్స్ట్ లేదంటే కనుక రేపు ఎర్లీ మార్నింగ్ మనకి అదే మనకి మంత్ క్లోజింగ్ ఇంకా ఈ రోజు తీసేస్తే ఇంకా 3 days ఉంది ఫ్రెండ్స్. ఈ రోజు 4 days ఉందండి. మీరు ప్లాన్ చేసుకోండి మీ యొక్క పిన్ అప్గ్రేడ్ కి. లేదా మీరు కంప్లీట్ చేయలేదు, ఫస్ట్ పర్చేస్ ఆఫర్ ఇంకా 1000 బీవీ అయింది, 1500 బీవీ అయింది, 2000 బీవీ అయింది. మిగతా రిమైనింగ్ కంప్లీట్ చేసుకోండి. లేదు సార్ నేను ఈ రోజే కొత్తగా వచ్చాను, 4 రోజులు టైం ఉందండి. మీరు ఈ రోజు ఒక వీడియో పెట్టాను, మీకు ఇందాక పెట్టానా లేదా రెడీ చేశాను. 400 బీవీ తోటి ఒక వీడియో మన ఫ్రెండ్స్ కి ఎవరైతే కొత్తగా ఐఎంసీ ఫ్యామిలీలోకి వచ్చారో పెట్టానండి ఆల్రెడీ. 400 బీవీస్ తోటి మీరు తీసుకుని అదే ప్రొడక్ట్స్ ఒక 5 ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఐడియాలు ఇవ్వద్దు. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఇదిగో నేను వాడుతున్నాను, చాలా బాగుంది బాబాయ్, నువ్వు వాడతావా, నీ ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి, 11 రకాల ప్రొడక్ట్స్ అండి, 400 బీవీ వస్తుందండి. దీని ద్వారా మీకు బ్రాస్లెట్ అచీవ్మెంట్ తీసుకొచ్చండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు. నేను ఈ మాట చెప్పేది ఏంటంటే, బ్రాస్లెట్ ప్రతి ఒక్కరికి అవసరమేనండి. నేను ఇప్పుడు 2 వాడేస్తున్నాను, వాచ్ వాడేస్తున్నాను, బ్రాస్లెట్ వాడేస్తున్నాను. ఎందుకంటే రేడియేషన్ ఎక్కువగా ల్యాప్టాప్ ఫోన్లతో ఉంటున్నానండి. ప్రతిదీ మీటింగే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియజేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం కుదురుతుందండి. ఒకరికి 2 గంటల టైం కుదురుతుంది, ఒకరికి 11 o'clock టైం కుదురుతుంది, ఒకరికి 7 o'clock టైం కుదురుతుంది, ఒకరికి 8 o'clock. అందరికీ ఒకే టైంకి నేను తీసుకురాలేకపోతున్నాను, ఎందుకంటే ఒక్కొక్కది ఒక వేరియేషన్. నేను సూపర్ స్టార్స్ అండ్ అబో డీకే లెజెండ్ టీం ఉందండి. దాన్ని మీరు ఎవరైతే సూపర్ స్టార్స్ అయ్యి ఆ గ్రూప్ లో ఉన్నారో ఒక హాఫ్ అన్ అవర్ ఒకసారి చూడండి. ప్రతి ఒక్కరికి నాకు కుదిరిన టైం అంటే మనకి కన్వర్టెడ్ టైంలో నేను అందరికీ పెడుతున్నాను జూమ్. అదే నేను జూమ్ పెట్టినప్పుడు వాళ్ళకనే కాదు మీరు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందండి. ఎవరికి పాసిబిలిటీ ఉంటే వాళ్ళు ఒక్కసారి పార్టిసిపేట్ చేయండి. ఎవరికి కన్వీనియంట్ టైం అనేది ఉంటే కనుక ఏ లీడర్ అడిగినా సరే నేను జూమ్ కండక్ట్ చేస్తుంటాను. ఆ దాంట్లో ఇన్ఫర్మేషన్ పెడతాను. అందరికీ పెట్టినండి. మన దుర్గాకిషోర్ ఐఎంసీలో రాదు, డీకే లెజెండ్ టీమ్ సూపర్ స్టార్స్ అండ్ అబో గ్రూప్ లో వస్తుంది. మీరు మీ టీం కి ఎవరన్నా మీరు సపోర్ట్ చేయాలి, మాట్లాడాలి, పంపించాలంటే కనుక మీరు పర్సనల్ గా పంపించాలి. ఓకేనండి? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే పద్మావతి గారు వెల్కమ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ Thanks. టెస్ట్ చెప్పారు కదా సార్, ఆర్గానిక్ నాని హెయిర్ కలర్ అనేది అందరికీ చాలా ఉపయోగం అనమాట. 45 years తర్వాత అందరికీ అవసరం ఉంటది. కాకపోతే ఇప్పుడున్న ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటే కిరాణా షాప్ లో అవ్వచ్చు, బ్యూటిషియన్ దాంట్లో అవ్వచ్చు, కెమికల్ తెచ్చుకోవడం వల్ల మనం ఎంతో అనారోగ్యంగా అనిపిస్తుంది వస్తుందని. కానీ ఇది కనుక ప్రొటెక్ట్ చేస్తే కనుక చాలా మంది మారుతారు అనమాట. కాకపోతే అది 1 week లోనే క్లీన్ అయిపోతుంది. కానీ ఇది వాడడం వల్ల 2 months 1.5 months అయినా ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే మనకి కేశవిని హెయిర్ షాంపూ ఉంది కదా సార్, అది వేసుకోవాలి. మామూలుగా క్లినిక్ ప్లస్ ఇలాంటివి ఆల్ ఇన్ వన్ పర్పస్ ఉన్నాయి కదా, అది ఏది వేసుకున్నా కూడా ఇది ఆ కెమికల్ కు దీనికి రియాక్షన్ అయ్యి వదిలిపోతుందని చాలా సార్లు నేను ఇచ్చిన వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ కనుక్కున్నాను. కానీ ఎందువల్ల అనేది మీకు కూడా ఒకసారి నేను కనుక్కొని చెప్పడం జరిగింది సార్. దాంతో ఇంకొకటి దీంట్లో ఉంది కదా సార్, మన ఇంకొకటి హెయిర్ కలర్ ఉంది కదా సార్, గోరెంట హెన్నా ఉంది కదా, అది కూడా చేశారనమాట. హెన్నా కూడా ఫస్ట్ మా అబ్బాయే మొదలు పెడతారనమాట, అవతల వాళ్ళకి ఇవ్వాలన్నాడు. మెయిన్ ఏంటంటే ప్రోడక్ట్ అనేది నమ్మకం కలగాలి సార్. మనం వాడితేనే అవతల వాళ్ళకి చెప్పగలుగుతాము. కానీ ఆ హెన్నా అనేది కూడా చాలా చలువ చేస్తుంది, మనకి మైండ్ అనేది పూర్తి రిలేషన్ అవుతుంది అనేది కూడా చెప్పాడు బాబు అయితే. అంటే తను వాడతాడు, మేమైతే ఇది వాడతాం నాని హెయిర్ కలర్. ఆ తర్వాత ఇంకోటి ఐసీ హెయిర్ ఆయిల్, బాదాం హెయిర్ ఆయిల్ సార్ మా ఫ్యామిలీలో వాడుతున్నది అయితే కేశున్. అంటే ఒక్కొక్కటి అనమాట. అంటే ఒక్కొక్క
ఒక్కొక్క మంత్ ఒక్కొక్కటి రిజల్ట్ అనేది తీసుకుంటారు, ఏది మంచిగా ఉందనేది అది ప్రొవైడ్ చేసుకుంటారు. తర్వాత బాబు అయితే అలో నాని జ్యూస్ కూడా వాడుతున్నారు సార్. అంటే ఈరోజు పర్సనల్ కేర్ కాబట్టి నేను అంతే చెప్తున్నాను. కేష్విన్ టాబ్లెట్ ఇవి రెండు కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. బాబుకి అయితే బ్యాక్ సైడ్ అంటే వాడుకున్న అంటే ఎడ్యుకేషన్ పట్ల వచ్చు స్ట్రెస్ వల్ల అది వైట్ హెయిర్ అనేది తొందరగా వచ్చిందని అనుకుంటున్నాను. కానీ ఇది వాడటం వల్ల క్లియర్ అయితే జరిగింది. ఇప్పుడు బాగా ఫుల్ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇందాక 11 AM జూమ్ లో మామూలు మార్నింగ్ సెక్షన్ ఉంది కదా సార్, దాంట్లో జూమ్ లో 3 మెంబర్స్ యాడ్ అయ్యారు సార్. నేను అంటే మన టీమే అని చెప్పేసి కిషోర్ గారి టీం అయితే సార్ అక్కడ వెళ్ళండి లింక్ వేరే పంపించారు కదా అని చెప్పాను. నేను కూడా టక్కనే అదే ఆన్ చేసుకున్నాను సార్ ఫోన్ కాల్స్ రావడంలో. కాకపోతే వాళ్ళు ఏది రెస్పాన్స్ అవ్వలేదు. నేను మరి బ్యాక్ వచ్చేసి మన దాంట్లో లింక్ లో జాయిన్ అవ్వాను సార్. థ్యాంక్ యూ ఇప్పుడు సార్. అర్థం కాలేదు. 11 o'clock జూమ్ అవ్వలేదా ఈ రోజు? కాదు సార్, ఇవాళ ఇందాక నేను ఫోన్ లో మాట్లాడుతుండి అదే సార్ ఫోన్ జూమ్ కి అటెండ్ అవ్వమని చెప్పాను కదా ఇందాక. వాళ్ళు ఎందుకు మ్యారేజ్ రాలేదు? వెళ్ళిపోయారా? అవును సార్. ఓకే ఓకే అంటే ఓకే. దాంట్లో మన మెంబర్సే సార్, మన మెంబర్సే అనుకున్నాను. నేమ్ అయితే పెట్టుకున్నారు కానీ వాళ్ళు ఏది కూడా రెస్పాన్స్ అంటే అవ్వలేదు. పొరపాటున ఏంటంటే దాన్ని క్లిక్ చేసి ఉంటారు. ఒకటేనండి, జూమ్ లింక్ ఏది వస్తుందో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఒక్కొక్కరిది ఒక్కొక్క జూమ్ లింక్. ఇది మన జూమ్ లింక్ అండి. ఇది టైం లిమిట్ ఏమి ఉండదు, ఎన్ని గంటలైనా మాట్లాడొచ్చు, అన్లిమిటెడ్. మనది పెయిడ్ సెషన్. అలాగే ఎంఎస్ఆర్ గారిది ఇంకొక సెషన్, అది ఆయనది జూమ్ లింక్ వేరు, ఖాన్ గారిది జూమ్ లింక్ వేరు, కంపెనీ జూమ్ లింక్ వస్తుంటది అది వేరు. మీరు ఏది వస్తుంటే దానికి మాత్రమే క్లిక్ చేయండి, అప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మనది ఒక్కొక్కరిది ఒక్కొక్కరు. ఇప్పుడు ఎంఎస్ఆర్ గారి జూమ్ లింక్ క్లిక్ చేశారు అనుకోండి, అక్కడ ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు పొరపాటు. మనం ఇక్కడ జూమ్ సెషన్ లో ఉంటాం. ఓకేనా? సరే, థ్యాంక్ యూ, మంచి విషయం చెప్పారండి. మన ఫ్రెండ్స్ అందరూ కూడా గమనించండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఏదైతే జూమ్ లింక్ వస్తుందో దాన్ని మాత్రమే మీరు పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పద్మావతి గారు. అలాగే ప్రతిరోజు కూడా ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడండి ఎర్లీ మార్నింగ్ 6 o'clock జూమ్ లో. ఎందుకంటే మరీ చెప్పేది ఏంటంటే తయారవ్వండి. మనం బయటికి వెళ్ళడానికి ఇప్పుడు మనం చెప్పడానికి అవకాశం కలుగుతుందండి. బయటికి వెళ్ళి చెప్పడానికి కాన్ఫిడెంట్ గా మన వాయిస్ రావడానికి అవకాశం అయితే కలుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఈ రోజు ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ తోటి ఒక ఎవరు లాగిన్ అయ్యారు, ఎవరన్నది ఒక్కసారి చూడండి. ఇందాక ఉండాలి మరి, ఇప్పుడు వివో లేరు ఇప్పుడు. అంటే కొత్త వాళ్ళు వస్తున్నారు కదండి, ఎవరు ఇన్వైట్ చేస్తారో తెలిస్తే ఫాలో పెట్టడానికి బాగుంటది. వాళ్ళ నేమ్ మార్చుకోగలిగితే ఓకే, లేదు అంటే కనుక ఒకసారి వీడియో ఆన్ చేసినా ఎవరు ఇన్వైట్ చేస్తారు అనే విషయం తెలుస్తుంది అండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితేనే ఈ రోజు సెషన్ మనం క్లోజ్ చేసుకుందామండి. ఇంకా ప్రతిరోజు కూడా సెషన్ అయితే కనుక మాట్లాడడానికి అవకాశం తీసుకోండి. నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా నాలెడ్జ్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుందండి. మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా అన్ని విషయాలు తెలుస్తుంటాయండి. ఓకేనా? థ్యాంక్ యూ.